అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. బడ్జెట్ వేసుకుని పొదుపు చెయ్యడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. పెట్టుబడుల్లో అనుకోని నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఖర్చులు అదుపు తప్పి ఆర్థిక ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉంది. లైఫ్ కోచింగ్కు మంచి ప్రతిస్పందన లభిస్తుంది. ఇతరులకు మార్గదర్శనం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనాథలకు, పేదలకు సహాయం చెయ్యడం మీకు సంతోషాన్నిస్తుంది. కొత్త ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. స్టాక్ మార్కెట్లో లాభాలు గడిస్తారు. వర్క్షాప్లు లేదా సెమినార్లలో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ తపన మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మీరు పఠించే మంత్రం మీకు అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఇన్నోవేషన్ రంగంలో మీరు ముందుంటారు. కొత్త ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు. సోషల్ మీడియాను అధికంగా వాడటం వల్ల సమయం, శక్తి వృధా అవుతాయి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. టెక్నాలజీ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. వైద్య సేవలు అవసరమైన వారికి సకాలంలో సహాయం అందుతుంది. ఆరోగ్య పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు కుటుంబ సంక్షేమం కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వారు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. విద్యుత్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధి చెందుతారు. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. సామాజిక మాధ్యమాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. కౌన్సెలింగ్ సెషన్లలో మీ సమస్యలకు సరైన పరిష్కారం లభించదు. మరింత గందరగోళానికి గురవుతారు. కౌన్సెలింగ్ కోసం వెచ్చించిన సమయం, డబ్బు వృధా అవుతాయి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. విద్యారంగంలో నూతన విజయాలు సాధిస్తారు. అనుకున్న పట్టుదలతో లక్ష్యాలను చేరతారు. ఇతరులకు మీరు ప్రేరణగా నిలుస్తారు. మీ మాటలు, పనులు అందరికీ స్ఫూర్తినిస్తాయి. ఆధ్యాత్మిక చింతనపై మనస్సు కేంద్రీకరించడం కష్టమవుతుంది. దేవుడిపై నమ్మకం సన్నగిల్లి సందేహాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. నూతన ఆలోచనలు మీలో ఉద్భవించవు. సృజనాత్మక పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త సామాజిక సంబంధాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీరు 10 మందికి సహాయం చెయ్యగలుగుతారు. పుస్తక సమీక్షలు రాసే విషయంలో మీరు విమర్శలను ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాలు ఇతరులకు నచ్చవు. స్నేహితులతో చిన్న చిన్న అపార్థాలు ఏర్పలి మానసిక ఆందోళనకు గురిచేస్తాయి. వారు ఇచ్చిన హామీలు ఈరోజు నెరవేరే అవకాశం తక్కువగా ఉంటుంది. మీ నెట్వర్కింగ్ సామర్థ్యం పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వారి ఎదుగుదల మీకు సంతోషాన్నిస్తుంది. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడంలో మీరు విఫలమవుతారు. ముఖ్యమైన క్లయింట్ల ముందు మీ పనితీరు దెబ్బతినడం వలన నష్టం జరుగుతుంది. మీ సంకల్పం బలంగా ఉంటుంది. మీరు పెట్టుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీ పట్టుదల ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది. పనులు విజయవంతమవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. మీరు చేపట్టే శుభకార్యాలు విజయవంతమవుతాయి. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. మీరు చాలా కాలంగా అనుకుంటున్న ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు. ఈ యాత్ర మీకు మనశ్శాంతినిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారితో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీరు చేసే ఏదైనా చిన్న పొరపాటు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ప్రయాణాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది.
మీ మనోభావాలు స్థిరంగా ప్రశాంతంగా ఉంటాయి. అనవసర ఒత్తిడికి లోనవరు. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు. మీ సేవలకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన విషయాలు నేర్చుకుంటారు. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. ఆలోచనాత్మక ఆటల ద్వారా మీ మెదడుకు పదును పెడతారు. కొత్త వ్యూహాలను రూపొందిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. క్లిష్టమైన పనులను కూడా సులభంగా క్రమబద్ధీకరించగలుగుతారు. క్రీడారంగంలో ఉన్నవారికి ఈ రోజు శుభప్రదం. పోటీలలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తారు. ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చిన్న విషయాలు కూడా మిమ్మల్ని కలవరపెడతాయి. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. స్టార్టప్లు స్థాపించిన వారికి పెట్టుబడులు లభిస్తాయి. మీ ఆలోచనలకు గుర్తింపు దక్కుతుంది. నూతన వ్యాపారాలు వేగంగా విస్తరిస్తాయి. అకస్మాత్తుగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. బయటి పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ప్రాజెక్టులలో జాప్యం ఏర్పడవచ్చు. ఫోటోగ్రఫీ ద్వారా ఆదాయం తగ్గే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు మీ పనికి ఆటంకం కలిగిస్తాయి. మీ వ్యావహారిక నైపుణ్యాలు, ఒప్పించే సామర్థ్యం ఈ రోజు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యమైన చర్చలలో మీరు కోరుకున్న ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా అనుకూలంగా మారుతుంది. మీ లక్ష్యాలను సాధించడానికి విశ్వం మద్దతుగా ఉంటుంది. మీపై సామాజిక గౌరవం, పలుకుబడి ఈ రోజు తగ్గిపోతాయి. సమాజంలో మీ పరువుకు నష్టం కలిగించే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకుంటారు. కొత్త ఆవిష్కరణలలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణ పనులలో పాల్గొనడానికి ఆసక్తి ఉండదు. సహజ వనరుల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. మీ ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. రుచికరమైన పౌష్టికాహారం తీసుకుంటారు. రాజకీయ రంగంలో మీకు అనుకూలతలు పెరుగుతాయి. మీకు ప్రజాదరణ లభిస్తుంది. మీ దివ్య చింతన మిమ్మల్ని ఉన్నత మార్గంలో నడిపిస్తుంది. మీకు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. నాటకాలలో పాల్గొనేవారికి ఆకస్మిక అడ్డంకులు ఎదురవుతాయి. ప్రదర్శనలు రద్దయ్యే సూచన ఉంది. మీ కెరియర్లో ఎదుగుదల కనిపిస్తుంది. పదోన్నతులు లభిస్తాయి. సినిమా రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. ప్రయాణంలో ఊహించని జాప్యాలు, అడ్డంకులు ఎదురవుతాయి. ప్రయాణ అనుభవం అసంతృప్తికరంగా ఉంటుంది. ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. సమయానికి పనులు పూర్తి చెయ్యలేక తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తారు. సంగీత విద్యార్థులు తమ సాధనలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. కొత్త రాగాలను నేర్చుకుంటారు. చిన్న విషయాలకే ఇతరులతో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పొరుగువారితో లేదా సహోద్యోగులతో గొడవలు పెరగవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంప్రదాయ విలువలను గౌరవిస్తారు. జల వనరుల పట్ల అవగాహన పెరుగుతుంది. వాటిని సంరక్షించడానికి కృషి చేస్తారు. మీరు పుస్తకాలు చదవడానికి సమయం కేటాయిస్తారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నాట్యరంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రదర్శనలు ఇస్తారు. అనుకోని పర్యటనలు మానసిక అలసటను కలిగిస్తాయి. ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో మీకు శుభ పరిణామం ఉంటుంది. మీ బంధం బలపడుతుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. బంధువులు, ఆత్మీయులు మీకు దూరంగా ఉండటం వలన ఒంటరితనం పెరుగుతుంది. ఎవరితోనో మీరు మనసు విప్పి మాట్లాడలేరు. వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారు. కొత్త వ్యాయామ ప్రణాళికలను అనుసరిస్తారు. మీరు మీ ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. నాట్యరంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రదర్శనలు ఇస్తారు. అనుకోని పర్యటనలు మానసిక అలసటను కలిగిస్తాయి. ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో మీకు శుభ పరిణామం ఉంటుంది. మీ బంధం బలపడుతుంది. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. అన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంచుతారు. బంధువులు, ఆత్మీయులు మీకు దూరంగా ఉండటం వలన ఒంటరితనం పెరుగుతుంది. ఎవరితోనూ మీరు మనసు విప్పి మాట్లాడలేరు. వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారు. కొత్త వ్యాయామ ప్రణాళికలను అనుసరిస్తారు. మీరు మీ ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ రోజు జరిగే సమావేశాలలో ఎలాంటి సానుకూల ఫలితాలు రావు. చర్చలు వృధాగా మారతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.